కవితా ఓ కవిత నా యువకాశల సుమపేశల నవగీతా వరణంలో నిన్ను నేనొక సుముహూర్తంలో అతి సుందర సుస్యందన మందున దూరంగా వినువీధుల్లో విహరించే అందని అందానివిగా భావించిన రోజులలో నీకై బతుకే ఒక తపమై వెతుకాడే నిమిషాలందున నిషాలందున ఎటునే చూచిన చటులాలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనై సృక్కిన రోజులు లేవా? నీ ప్రాబల్యంలో చిరదీక్షా శిక్ష తపస్సమీక్షణలో నిశ్చల సమాధిలో స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా మస్తిష్కంలో ఏ ఘోషలు భాషలు దృశ్యాలు తోచాయో, నేనే చిత్ర విచిత్ర శమంత రోచిర్నివహం చూశానో, నా గీతం ఏ శక్తులలో ప్రాణస్పందన పొందిందో, నీకై నేనేరిన ధ్వనులో ఏ మూలల వెదికిన ప్రోవుల రణన్నినాదాలో, నడిరే ఆకసమావర్తించిన మేఘాలావర్షించిన ప్రచండ జంజా ప్రభంజనం గజగజలాడించిన నడిసంద్రపు కెరటాల్లో మ్రోగిన శంఖారావం ఢంకాధ్వానం. ఆ రాత్రే కారడవులలో లయాతీతమై విరుతించిన నానా జంతుధ్వనులో నక్షత్రాంతర్నిబిడ నిఖిల గానం, భూకంపాలు ప్రభుత్వ పతనాలు విప్లవం యుద్ధం అన్నీ నీ చైతన్యం, నీ విశ్వరూప సాక్షాత్కారం. మరి నిన్ను స్మరిస్తే నాకగుపించే దృశ్యాల వినిపించే భాష్యాల, అగ్ని సరస్సున వికసించిన వజ్రం ఎగిరే లోహస్యేనం, ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగనాదం. ఇంకా నేనేం విన్నానా, నడిరే నిద్దురలో అప్పుడే ప్రసవించిన శిశువును ఎడద నిడుకొని రుచిర స్వప్నాలను కాంచే జవరాలి మనఃప్రపంచపు టావర్తాలు, శిశువు చిత్ర నిద్రలో ప్రాచీన స్మృతులు చే చప్పుడు, వైద్యశాలలో శస్త్రకారుని మహేంద్రజాలంలో చావు బ్రతుకుల సంధ్యాకాలంలో కన్నులు మూసిన రోగార్తుని రక్తనాళ సంస్పందన, కాలువ నీళ్లలో జారిపడి కదలగనైనా చాలని త్రాగుబోతు వ్యక్తాలాపన ప్రేలాపన, కడుపు దహించుకుపోయే పడుపు కత్తె రాక్షసరతిలో అర్ధనిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి, ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం, ఉన్మాది మనస్సినీవాలిలో ఘూకం కేక భేకం బాక సమ్మెకట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల హాహాకారం ఆర్తారావం. 1,00,000 నక్షత్రాల మాటలు, 1,00,00,000 జలపాతాల పాటలు, 1,00,00,000 సముద్ర తరంగాల మ్రోతలు, విన్నానమ్మా విన్నానెన్నో విన్నాను, నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెతుగాడగబోతే అవి పుంఖానుపుంఖంగా శ్మశానాల వంటి నిఘంటువులు దాటి వ్యాకరణాల సంకెళ్ళు విడిచి ఛందస్సుల సర్ప పరిష్వంగం వదిలి వడివడిగా వెలుగిడినై పరుగుడినై నా ఎద నడుగిడినై, ఆ చలరేగిన కలగా పులగపు విలయావర్తపు బలవజ్జరవత్ పరివర్తనలో నేనే వీధులలో చంక్రమణం చేశానో, నా సృష్టించిన గానంలో ప్రక్షాళిత మామక పాప పరంపరలు ఆనంద వశంవద హృదయుని చేస్తే, నీకై మేలుకొనిన సకలేంద్రియములతో ఏది రచిస్తున్నానో చూస్తున్నానో ఊపిరి తీస్తున్నానో, నిర్వికల్ప సమాధిలో నా ప్రాణం నిర్వాణం పొందిందో, అటు నన్ను మంత్రించిన సమ్ముగ్ధంగా వించిన గాంధర్వానికి, తారా నివహపు ప్రేమ సమాగంలో జన్మించిన సంగీతానికి, నా నాడుల తీగలపై సాగిన నాద బ్రహ్మపు పరిచుంబనలో ప్రాణావసాన వేళాజనితం నానాగానానూన స్వానావళితం, బ్రతుకును ప్రచండ బేరుండ గరుత్పరిరంభంలో పట్టిన గానం, సుఖదుఃఖాదిక ద్వంద్వాతీతం అమోఘ మగాధమచించమమేయం ఏకాంతం ఏకైకం, క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం బ్రహ్మానుభవం కలిగించిన నన్ను కరిగించిన కవనఘృణి రమణి కవితా ఓ కవిత. నా జనని గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి గొల్పించిన నాడో, నా బహిరంతరింద్రియాలలో ప్రాణం ప్రసరించగా నేనీ భూలోకంలో పడి సుఖదుఃఖాలేవేవో వస్తుంటే తలదాల్చి ప్రపంచ పరిణాహంలో ప్రయాణికుడనై పరివ్రాజకుడనై విహ్వలంగా వర్తించే వేళ అభయహస్త ముద్రతో నన్ను దరిసిన నన్ను పునీతుని కావించిన కవిత, లలిత కరుణా మహిత అనుపమిత అపరిమిత కవితా ఓ కవిత. నేడో నా ఊహాంచల సాహసికాంశం కప్పిన నా నిట్టూర్పులు వినిపిస్తాయా? నేనేదో విరచిస్తానని, నా రచనలలో లోకం ప్రతిఫలించి నా తపస్సు ఫలించి నా గీతం గుండెలలో ఘూర్నిల్లగ నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని, నా ఆకాశాలను లోకానికి చేరువగా, నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా, అందకపోయే నీ చేలాంచలముల విసరుల కొసగాలులతో నిర్మించిన నా నుడిని గుడిగా, నా గీతం నైవేద్యంగా హృద్యంగా అర్పిస్తానో, నా విసరిన రస విశ్రుమర కుసుమ పరాగం ఓహో రసధుని మణిఖని జనని ఓ కవిత 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 ఓ కవిత. నిజానికి శ్రీశ్రీ కవిత్వానికి భావం ప్రతిపదార్థం వ్యాఖ్యానం అనవసరం. వినడమే దానికదిగా ఒక శబ్దయోగం, పద విన్యాసం, భావాల జలపాతం, అక్షరాల అగ్నివర్షం,
కానీ ఈ రోజుల్లో అందరికీ అది అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఈ కవిత భావం పైపైన ఇది. ఓ కవిత, నా యవ్వనంలోని కోరికల కొత్త పాటల లోకంలో నిన్ను ఒక శుభ సమయంలో చూశాను. అప్పట్లో నువ్వు ఆకాశంలో విహరించే అందానివి అని, నాకు అందవు అని అనుకునేవాడిని. నీకోసం నా జీవితమే ఒక తపస్సులా మారి వెతుకుతున్న రోజుల్లో చుట్టూ ఉన్న ఆడంబరాలు, పై మెరుగులు చూసి నువ్వక్కడ లేవని బాధపడ్డాను. నా మనసనే గుహలో ఒక్కడినే చీకట్లో కుమిలిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. నీ ప్రభావంతో నేను చేసిన నిశ్చలమైన ధ్యానంలో నా మస్తిష్కంలో ఎన్నో శబ్దాలు, భాషలు, దృశ్యాలు కదిలాయి. నా పాట ఏ ఏ శక్తుల వల్ల ప్రాణం పోసుకుందో, నీకోసం నేను సేకరించిన శబ్దాలు సామాన్యమైనవి కావు. అర్ధరాత్రి ఆకాశం ఆవరించినప్పుడు, మేఘాలు కురిసినప్పుడు, పెనుగాలి వణికించినప్పుడు, సముద్రపు అలల మధ్య వినిపించే శంఖధ్వానం లాంటివి నా కవిత్వ నాదాలు. కారడవుల్లో జంతువుల అరుపులు, నక్షత్రాల గానం, భూకంపాలు, ప్రభుత్వాలు పడిపోవడం, విప్లవం, యుద్ధం ఇవన్నీ నీ చైతన్యమే, నీ విశ్వరూపమే. నిన్ను తలుచుకుంటే నాకు కనిపించేవి కేవలం అందాలు కావు, నిప్పుల సరస్సులో వికసించిన వజ్రం, గాలిలో ఎగిరే లోహపు పక్షి, యుద్ధ ఫిరంగుల మధ్య వినిపించే మృదంగ నాదం వంటి శక్తివంతమైన దృశ్యాలు నాకు కనిపిస్తాయి. నేనింకా ఏమేం విన్నానో తెలుసా? నిద్రలో పసిపాపను హత్తుకుని కన్న కలలు కనే తల్లి మనసులోని అలజడి, ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న రోగి రక్త నాళాల స్పందన, కాలువలో పడిపోయిన తాగుబోతు అర్థం లేని మాటలు, ఆకలితో అలమటించే వేశ్య అనుభవించే భయంకరమైన వేదన, ఉరితీయబడ్డ వ్యక్తి చెప్పే రహస్యం, పిచ్చివాడి మనసులోని కేకలు, సమ్మెకట్టిన కూలీలు, వారి భార్య బిడ్డల ఆకలి ఆర్తనాదాలు ఇవన్నీ నేను విన్నాను. లక్షల నక్షత్రాల మాటలు, కోట్ల జలపాతాల పాటలు విన్నాను. ఆ అనుభవాలన్నీ కవిత్వంగా చెప్పాలనుకున్నప్పుడు నా మాటలు శ్మశానాల్లాంటి నిఘంటువులను దాటి, వ్యాకరణాల సంకెళ్లను తెంచుకుని, ఛందస్సనే పాముల బంధాన్ని వదిలించుకుని వేగంగా నా హృదయం నుండి బయటకొచ్చాయి. ఈ సృష్టిలో నేను చేసే గానం నా పాపాలను కడిగేసి నాకు ఆనందాన్నిస్తోంది. నా నాడుల్లో ప్రవహించే ఈ సంగీతం సుఖదుఖాలకు అతీతమైనది, శాశ్వతమైనది. నేను పుట్టకముందే నాలోని అహంకారానికి ఆకలిని కలిగించావు. ఈ లోకంలో పడి సుఖదుఖాలతో ప్రయాణిస్తున్న నాకు నువ్వు అభయహస్తమిచ్చి పవిత్రుడిని చేశావు. ఓ కరుణామయి, సాటిలేనిదానా, ఓ కవిత, నేడు నా రచనల ద్వారా లోకాన్ని ప్రతిబింబించాలని, నా తపస్సు ఫలించాలని కోరుకుంటున్నాను. నా పాట నా జాతి ప్రజలందరూ పాడుకునే మంత్రం కావాలి. ఆకాశమంత ఎత్తులో ఉండే నా ఆదర్శాలను సామాన్య ప్రజలకందేలా చేయాలి. నా సోదరులందరికీ నా కవిత్వం వెలుగునివ్వాలి. నా మాటలే నీకు గుడి, నా పాటలే నీకు నైవేద్యం. ఓ రసవాహిని కవిత, నీకే నా ప్రణామం. తెలుగు కవిత్వాన్ని ఒక కుదుపు కుదిపి, ఛందస్సుల సంకెళ్లను తెంచి, సామాన్యుడి బాధను శిఖరాగ్రాన నిలబెట్టిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయనే మన శ్రీశ్రీ. 1930వ దశకంలో తెలుగు సాహిత్యంలో ఒక పెను తుఫానులా మహాప్రస్థానంతో దూసుకొచ్చారు. అంతవరకు రాజుల చుట్టూ, అందమైన ప్రకృతి చుట్టూ తిరిగిన కవిత్వాన్ని రోడ్డు మీద రిక్షా కార్మికుడి వైపు, ఆకలితో అలమటించే శ్రమజీవి వైపు మళ్లించిన యుగకర్త ఆయన. శ్రీశ్రీ కేవలం తెలుగు కవి మాత్రమే కాదు, ప్రపంచ మానవుడు. గ్రీకు పురాణాలు, ఫ్రెంచ్ విప్లవం, మార్క్సిజం, సర్రియలిజం లాంటి అంతర్జాతీయ భావజాలాలను తన కవిత్వంలో మేళవించారు. నైజాం నవాబు కాలంలోనైనా, ఆధునిక ప్రజాస్వామ్యంలోనైనా అన్యాయం ఎక్కడున్నా నా కవిత గర్జిస్తుంది అని చాటిన ధీశాలి ఆయన. అభ్యుదయ రచయితల సంఘం అరసం ద్వారా భావ కవిత్వంలో మునిగి తేలుతున్న కవులను మేల్కొలిపి అభ్యుదయ పథం వైపు నడిపించారు. కేవలం విప్లవమే కాదు, ఆకలి రాజ్యం లాంటి సినిమాల్లో ఆయన రాసిన పాటలు నేటికీ యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. కూటి కోసం శ్రీశ్రీ రాసిన కవిత ఓ కవిత కేవలం ఒక కవిత కాదు, అది కవిత్వానికి ఆయన ఇచ్చిన నీరాజనం. ఒక కవికి తన కవిత్వం ఎలా కనిపిస్తుందో, ఏ ఏ పరిస్థితుల్లో ఉద్భవిస్తుందో ఇందులో అద్భుతంగా వర్ణించారు. ముగించే ముందు ఒక చిన్న మాట. ధాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా గణాంకాల ప్రకారం వీడియోలు చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందితో చేయించండి.